టెండర్లను వెంటనే మంది తెలంగాణ ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈ రాష్ట్రంలో దోపిడి దొంగల మూట, అవినీతి ఆనకొండలు ఇవాళ విచ్చలవిడిగా భూదోపిడికి పాల్పడుతున్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ కబ్జా కోర్లు ఇవాళ ప్రభుత్వ ఆధిపత్య పదవుల్లో కూర్చొని గాథ కింద పందికొక్కులు లెక్క ఇవాళ వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక భూములను అప్పనంగా ప్రైవేట్ వాళ్లకు కట్టబెడుతూ తద్వారా కమిషన్లు దండుకుంటూ తరతరాలకు చెందినటువంటి ఒక భవిష్యత్ తరాలకు చెందినటువంటి ఒక భూ సంపదను ఇవాళ విచ్చలవిడి వ్యాపారానికి ఇవాళ పాల్పడుతున్నటువంటి ఒక పరిస్థితి రాయదుర్గం సాక్షిగా ఈరోజు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మల్కం చెరువు ఎదురుగా ఉన్నటువంటి దాదాపు ఎకరా 250 కోట్ల రూపాయల పైచిలుకు విలువైనటువంటి ఒక గోల్డ్ మైన్ మీద మనం నిలబడి ఉన్నాం. ఇవాళ ఈ స్థలం ఏదైతే మీరు కాంపౌండ్ కట్టి ఇక్కడ ఏదైతే అక్రమ నిర్మాణం జరుగుతుందో, ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్నటువంటి ఒక స్థలం 6 ఎకరాల 30 గుంటలు, అంటే దాదాపు దగ్గర 7 ఎకరాలు. 7 ఎకరాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయల విలువ చేసినటువంటి ఒక భూమి ఇది. ఈ భూమిని రేవంత్ రెడ్డి గారు తన బినామీ సంస్థలుగా చలామణవుతున్నటువంటి కొంతమంది ప్రైవేట్ వాళ్లకు వంశీరామ్ బిల్డర్స్ అని చెప్పని, అపర్ణ లీడ్ ద ఫ్యూచర్ అనేటువంటి ఒక సంస్థ వాళ్లకు టెండర్లు లేకుండా, సహేతుకమైన అగ్రిమెంట్లు లేకుండా, ఏ డాక్యుమెంట్లు పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచకుండా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ వంశీరామ్ కు అపర్ణ లీడ్ ఫ్యూచర్ వాళ్లకు కట్టబెట్టి తద్వారా వేల కోట్ల రూపాయల కమిషన్లు దండుకుంటున్నారు. ఈ ఆరోపణ చేయడానికి ఉన్నటువంటి ఒక పూర్వాపరాలు ఒక్కసారి నేను మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పని ఇంగ్లీష్ లో సాస్కీ అంటారు. ఆయా రాష్ట్రాలలో మూలధనం ఉత్పత్తి చేయగలిగేటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్మెంట్ చేయడం కోసం అని చెప్పని దేశవ్యాప్తంగా 5,000 కోట్ల రూపాయల ప్రత్యేకమైన ఫండ్ను కేటాయించి ప్రతి రాష్ట్రంలో ప్రైమ్ మినిస్టర్ ఏక్తా యూనిటీ మాల్, పీఎం ఏక్తా యూనిటీ మాల్ అని చెప్పని మాల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. దానిలో భాగంగా ఏ రాష్ట్రం అయితే పీఎం ఏక్తా యూనిటీ మాల్ నిర్మించుకుంటుందో కేంద్ర ప్రభుత్వ కేటాయించిన నిధుల నుండి 100 కోట్లు 200 కోట్లు డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద మాల్ లోన్లు కేటాయిస్తారు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం పాలసీ. ఆ పాలసీ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి 200 కోట్ల రూపాయలు
కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అనేటువంటిది 200 కోట్ల రూపాయల లోన్ వచ్చింది. 200 కోట్ల రూపాయల లోన్ గా వచ్చినటువంటి ఒక సొమ్ము దాంతో పాటుగా దాదాపు 1700 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక భూమిని మొత్తానికి మొత్తం టెండర్లు లేవు, పారదర్శకమైన అగ్రిమెంట్లు లేవు, అత్త సొమ్ము అల్లుడికి దానం చేసినట్టో లేకపోతే బావలు బామ్మర్దులకు దానం చేసుకున్నట్టో మొత్తానికి వంశీరామ్ బిల్డర్ కు తర్వాత అపర్ణ బిల్డర్ కు కట్టబెట్టి వాళ్ళ ఇక్కడ మాల్ కట్టిస్తున్నారు. మాల్ కట్టిస్తే మీ సమ్మెం పోతుందా అని మీరు అంటుండొచ్చు. మాల్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉత్పత్తులుంటాయి. మన తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్టయితే పోచంపల్లి చీరలు, ఆ పోచంపల్లికే ప్రత్యేకమైన ఒక చీరలు, చేనేత కార్మికులు చీరలు తయారు చేస్తారు. తర్వాత కరీంనగర్ లో సిల్వర్ ఫిరిగ్రీ అని చెప్పని అక్కడ వెండి సంబంధించిన పనులు చేస్తారు. చేర్యాల పెయింటింగ్స్ గాని, నిర్మల్ టాయ్స్ గాని, లేకపోతే గద్వాల్ చీరలు గాని, సిరిసిల్ల చీరలు గాని, లేకపోతే పెంబర్తి ఇత్తడి ఉత్పత్తులు కానివ్వండి, ఇట్లా దాదాపు మనకు సిద్దిపేట గొల్లబామ చీరలు గాని, ఆదిలాబాద్ డోక్రాలు గాని, బంగనపల్లి మామిడి పండ్లు గాని, వరంగల్ దుర్రీలు గాని, తివాచీలు అంటాం మనం. ఇట్లా దాదాపు ఒక 17 రకాలైనటువంటి ఒక ఉత్పత్తులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇట్లానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా జిల్లాలలో వాళ్లకున్నటువంటి ఒక కళల మేరకు ఉత్పత్తులు తయారు చేస్తారు. ఈ మాల్ ఉద్దేశం ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం పెట్టింది ఎందుకయా అంటే ఈ మాల్లో ఈ 17 రకాలైనటువంటి ఏదైతే చేనేత కార్మికులు గాని, చేతి వృత్తి కళాకారులు గాని, ఆదరణ లేనటువంటి వాళ్లు, పెద్ద ఎత్తున మార్కెటింగ్ ఎక్స్పోర్ట్ సపోర్ట్ లేనటువంటి వాళ్లు, అత్యంత ప్రపంచవ్యాప్తంగా మెచ్చదగినటువంటి ఒక క్వాలిటీ ప్రొడక్ట్స్ తయారు చేసినప్పటికీ కూడా వాళ్లకు మార్కెట్ సపోర్ట్ లేదు. కాబట్టి ఈ మాల్స్ కట్టించి ఈ మాల్స్ లో ఆ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా డెమాన్స్ట్రేట్ చేయించి ఇక్కడ గనక వ్యాపార లావాదేవీలు జరిపినట్టయితే దేశ విదేశాల నుంచి వచ్చే టూరిస్టులందరూ కూడా ఈ కొనుక్కుంటారు అని చెప్పని ఒక ఉద్దేశం. రెండో ఉద్దేశం, తెలంగాణ జిల్లా స్పెసిఫిక్ ఉత్పత్తులే కాకుండా మిగతా రాష్ట్రాలకు సంబంధించిన ఉత్పత్తులు కూడా ఇక్కడ షోకేస్ చేయాలా అని చెప్పని మాల్స్ కట్టేయడం కోసం అని చెప్పని ఆయన ప్రతిపాదన పెట్టిండ్రు. ఇది కేవలం తెలంగాణ కళలు, తెలంగాణ సంప్రదాయక వృత్తులు, తెలంగాణ పేదలు మధ్యతరగతి వర్గాలు తయారు చేసేటువంటి ఒక ఉత్పత్తులను షోకేస్ చేయడం కోసం మాల్స్ కట్టామంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయినటువంటి ఒక రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మనస్తత్వంతో దీన్ని 27 అంతస్తుల బిల్డింగ్ అని చెప్పని కడుతూ దాంట్లో ఇవాళ పెద్ద ఎత్తున ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పాల్పడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి ఒక చేతి వృత్తి కళాకారులకు సంబంధించినటువంటి ఒక ఉత్పత్తులను షోకేస్ చేయాలా, దేశవ్యాప్తంగా ఉన్న ఉత్పత్తులను షోకేస్ చేయాలా. రేవంత్ రెడ్డి దాన్ని మరుగున పెట్టి ఇవాళ ప్రైవేట్ వాళ్లకు అప్పనంగా కేటాయించి ఇది గోల్డ్ మైన్, ఇదంతా రాయదుర్గం అంతా గోల్డ్ బంగారం, ఇంచు భూమి ఇక్కడ బంగారం లెక్క ఉంటుంది, అంత కాస్ట్లీ భూమి. ఈ భూమిని అప్పనంగా కట్టబెట్టిండు. డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎవరితో చేసుకున్నాడు? తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ అని చెప్పని వాళ్ల పేరు మీద ఉన్నటువంటి 6 ఎకరాల భూమిని డెవలప్మెంట్ అగ్రిమెంట్ వంశీరామ్ బిల్డరు తర్వాత అపర్ణ వాళ్లతో చేసుకుని జనరల్ గా ఏం చేస్తామన్నా, ఇంత పెద్ద టవర్లు ఇంత కాస్ట్లీ ఏరియాలు కడితే 50-50 రేషియోలా డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు. కట్టినోడికి 50%, భూమి ఓనర్ కు 50%, లేదు భూమి ఓనర్ కు 60%, కట్టినోడికి 40%, ఇట్లా చేసుకుంటారు. రేవంత్ రెడ్డి ఏం అగ్రిమెంట్ చేసిండు తెలుసా? 27 లక్షల స్క్వేర్ ఫీట్లు కట్టేటువంటి ఒక ఈ అంతస్తుకు, ఈ రాజమహల్ కు ఇక్కడ కేవలం 9 లక్షలు మాత్రం ప్రభుత్వానికి ఇస్తారట, ఎంగిలి మెతుకులేసినట్టు. 18 లక్షలేమో అపర్ణ వంశీరాముడు దొబ్బిపోతాడట. వాళ్ళ ద్వారా కమిషన్లు రేవంత్ రెడ్డి దండుకుంటారట. మనమంతా కళ్ళప్పగించి చూడాలట. ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా దుర్మార్గమైనటువంటి నీచమైన నికృష్టమైనటువంటి రాజకీయ రియల్ ఎస్టేట్ దంద. దానికి తోడుగా ఆ టెండర్ అగ్రిమెంట్లు మనకు వస్తున్న సమాచారం మేరకు ఏంటంటే ఎఫ్ఎస్ఐ అగ్రిమెంట్ జరిగి ఇవాళ 27 ఫ్లోర్లు, రేపు పొద్దుగాల ఒకవేళ 54 ఫ్లోర్లు కూడా కట్టుకోవచ్చు అని చెప్పని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టయితే మరి దాంట్లో కూడా వాటా రావాలి కదా. వాటా రాదట ప్రభుత్వానికి. మొత్తం అపర్ణోడు దెబ్బిపోతాడట, లేకపోతే వంశీరాముడు దెబ్బిపోతాడట. ఎవడల్లు వీళ్ళు? రేవంత్ రెడ్డి అల్లుళ్ళు లాభీలేమనా? తెలంగాణకేమైనా అల్లుల్లా? ప్రజలకు రావాల్సిన సంపద, ఉత్పత్తి కళాకారులకు రావాల్సిన సంపద, పేద మధ్యతరగతి వర్గాల ఉత్పత్తులను షోకేజ్ చేయమంటే దీన్ని ఒక రియల్ ఎస్టేట్ దందాగా మార్చినావు.
రియల్ ఎస్టేట్ దందాను మార్చినో పో, కానీ మార్చిన తర్వాతనైనా తెలంగాణ ప్రజలకు ఖజానాకు రావాల్సిన సంపదను రాణిస్తున్నావా అంటే అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఒక తప్పుడు అగ్రిమెంట్ చేసుకుని ఇవాళ మొత్తానికి మొత్తం ప్రైవేట్ వాళ్ళకి కట్టబడి తద్వారా ఇవాళ దోపిడీకి పాల్పడతా ఉన్నాడు. ఇది కేవలం భూమి కనబడంగానే గద్దలు లెక్క వాలుతూ ఇవాళ భూదోపిడికి పాల్పడతా ఉన్నారు. నిన్నటికి నిన్న కేటీఆర్ గారు ఒక అంశాన్ని లేవనెత్తిండ్రు. కొండలరెడ్డి గారు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు తమ్ముడు, ఆయన ఏం చదువుకుండో ఏం చదువుకోలేదో ఎవరికి తెలియదు. సడన్ గా ఒక డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి చైర్మన్ అయిపోతాడు. దానికి 100 కోట్ల రూపాయల విలువ చేసే భూమి రాజదలుచుకుంటే దెబ్బలక్కదు అన్న భూములు ఇచ్చేసి పడేసిండు. అట్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక పక్కకే ఐరిస్ బంగ్లాలు కడుతున్నాడు, రాఘవ కన్స్ట్రక్షన్స్ అని. రేవంత్ రెడ్డి చుట్టుపట్లంతా భూములు దొబ్బుతున్నారు. ఆఖరికి రాయదుర్గ దగ్గర ఇంత పెద్ద మాల్ కడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ హైడ్రా అధికారులను, జీహెచ్ఎంసీ అధికారులను, ట్రాఫిక్ అధికారులను, పోలీసు వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా. ఇక్కడ ఈ స్థానంలో మల్కం చెరుకు ఎదురుగా 27 లక్షల స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ ఒకవేళ కట్టినట్టయితే ఎంత ట్రాఫిక్ వస్తా మేడం? ఇప్పుడే మనము 1 కిలోమీటర్ జర్నీ చేయాలంటే గంట సేపు సఫర్ అవుతున్నాం. నువ్వు 27 లక్షల స్క్వేర్ ఫీట్ల మాల్ ఇక్కడ కట్టినట్టయితే ఎంత ట్రాఫిక్ కంజెషన్ అవుతుంది? వాస్తవానికి తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ వాళ్ళు 5 ఫ్లోర్ల బిల్డింగ్ కు మాత్రమే డిపిఆర్ తయారు చేసిండ్రు గతంలో. దాన్ని తుంగలో దొక్కిండ్రు, దాన్ని పక్కన పెట్టిండ్రు. ఇవాళ 27 ఫ్లోర్లు అని చెప్పని ఇవాళ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ రాత్రి నేను 3 గంటల దాకా నేను రాజన్న ఎవడరా నాయన ఈ కంపెనీ ఏంది, కథ ఏంది, కార్ఖానా ఏంది, అగ్రిమెంట్ ఏడని దొరుకుతుందా అని చెప్పని ఎంత శోధించాలనో అంత శోధించినాం. ఎన్ని ఏఐ టూల్స్ దేవడాలన్నా అన్ని ఏఐ టూల్స్ దేవడాడినాం. ఒక్క దగ్గర టెండర్ డాక్యుమెంట్ లేదన్నా. ఇంత పెద్ద టెండర్ అయితే డాక్యుమెంట్ అయితే పబ్లిక్ డొమైన్ ఉండాలి కదా. 1000 కోట్ల రూపాయల భూమి కదా ఇది. టెండర్ డాక్యుమెంట్ లేదు. ఏ బేసిస్ మీద నువ్వు అపర్ణాను, వంశీరామ్ను ఎంపిక చేసినవో ఆ టెండర్ సెలక్షన్ క్రైటీరియాకి సంబంధించిన డాక్యుమెంట్లు లేవు, టెండర్ డాక్యుమెంట్స్ లేవు, సెలక్షన్ క్రైటీరియా డాక్యుమెంట్ లేదు. మొత్తానికి మొత్తం గూడు పుటాణి లెక్క దోచుక తింటా ఉన్నారు, ఒక దుర్మార్గుల లెక్క. ఇది కేవలం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు దోచి పెట్టడం కోసం ఇంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల లోన్ ఇచ్చింది. గమ్మతింటారా మీరు? ఆ 200 కోట్ల రూపాయల లోను ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ద్వారా కొంత వంశీరామకు పోయింది, కొంత రేవంత్ రెడ్డికి పోయింది అని చెప్పని బయట చెప్తా ఉన్నారు. బయట పుకార్లు వస్తున్నాయి. 200 కోట్ల రూపాయలు అయితే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందో అది కొంత ఏదో ఎంగిలి మెతుకులు లెక్క అపర్ణవాడికి ఇచ్చి మిగతా అంతా కూడా ముఖ్యమంత్రి దొబ్బుకపోయిండు అని చెప్పని ఇవాళ బయట వార్తలు వస్తా ఉన్నాయి. ఎవడబ్బ సొమ్ము ఇది? ప్రజల సొమ్ము. గద్దల్ లెక్క దోచుక తింటా ఉన్నారు ఇవాళ అవినీతి ఆనకండలుగా మారిన అనుమల కుటుంబం. ఇవాళ దీనిపైన కేటీఆర్ గారు పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లెక్కనే దీన్ని చేపట్టిండ్రు. నిన్న కొండలరెడ్డి గారికి కేటాయించిన భూముల విషయంలో గాని, ఇవాళ ఇక్కడ కేటాయించబడ్డ అడ్డమైన భూములు గాని, వీటన్నిటిపైన ఒక ఉద్యమం బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టింది. మేం నిన్న నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాసినాం. తప్పనిసరిగా ఈ విషయాన్ని వదిలిపెట్టాం రేవంత్ రెడ్డి. దీంట్లో ఈ కంపెనీ చూడాలి మీరు. ఆ కాగితాలు సాయిబాబా ఇదే. ఈ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఆ ఎర్రగా ఉంటాడు కదా ఒక ఆయన, ఐఏఎఫ్ఎస్ ఆఫీసర్ ఏదో ఉంటాడు ఆయన, ఇదే విష్ణువర్ధన్ రెడ్డి, జయేష్ రంజన్, వీళ్లు ఈ కంపెనీని నడుపుతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అనుముల రేవంత్ రెడ్డి ఎంతైతే నేరస్తుడో ఆయనకు కొమ్ముగాస్తున్న అధికారులు కూడా అంతే నేరస్తులు. ఇష్టం వచ్చినట్టుగా దొంగ అగ్రిమెంట్లు, దొంగ టెండర్లు చేసి 1000 కోట్ల రూపాయలు గాథ కింద పందికొక్కులు లెక్క దోచుక తింటామంటే కర్రు గాల్చి అధికారులకు కూడా వాత పెడతాం, ఎవరిని వదిలిపెట్టాం. మేము సిఏజీ దగ్గరికి పోతాం, సిబిఐ దగ్గరికి పోతాం, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోతాం. గమ్మతేందా అంటే ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ ప్రాజెక్ట్. 200 crore లోన్ వాజ్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బీజేపీ వాళ్ళకి కళ్ళే కనబడవు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని బూతుపులు చేసినా బీజేపీ వాళ్ళకి కనబడతలేదు. ఆఖరికి నరేంద్ర మోడీ పేరు మీద నిర్మించబడుతున్న ప్రాజెక్టులో కూడా అవినీతి జరిగితే గుడ్డి గుర్రం పళ్లు తవ్వినట్టు బండి సంజయ్ లాంటి వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. ఎందుకో రేవంత్ రెడ్డి బీజేపీ, తెలంగాణ బీజేపీ కుమ్మక్క అయిపోయి ఇవాళ చిల్లర దోపిడీకి పాల్పడతా ఉంది. వీళ్ల అవినీతి అక్రమ బాగోతాలు, ఆనకొండ లెక్క అనుముల కుటుంబం చేస్తున్న దోపిడీ, మరీ ముఖ్యంగా ఈ రాయదుర్గంలో జరుగుతున్నటువంటి ఈ భూ దోపిడీని, ఈ రియల్ ఎస్టేట్ దందాను తప్పనిసరిగా మేము సహేతుకంగా గవర్నర్ దగ్గరికి వెళ్తాం, సిఏజీ దగ్గరికి వెళ్తాం, సిబిఐ దగ్గరికి వెళ్తాం,
ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి, దీన్ని దోచుక తింటున్న వాళ్ళందరిపైన కూడా తప్పనిసరిగా ప్రజాస్వామ్యబద్దంగా, రాజ్యాంగబద్దంగా, న్యాయబద్దంగా మా పోరాటం ముందుకుంటది. వి డిమాండ్, శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ మినిస్టర్, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీకేమాత్రమైనా ఔచిత్యం ఉన్నట్టయితే, మీరు నిజంగా నీతి నిజాయితీ ఉన్నవాళ్లే అని చెప్పని కనుక మీకు నమ్మకం ఉన్నట్టయితే క్యాన్సిల్ దిస్ టెండర్. పట్కరా టెండర్ డాక్యుమెంట్లు రేపు తెలంగాణ అమరవీరుల సాక్షిగా చర్చ చేద్దాం పా. ఏ బేసిస్ మీద అపర్ణానికి ఇచ్చినావు, ఏ బేసిస్ మీద వంశీరాముడికి ఇచ్చినావు చర్చ చేద్దాం రా. ఏ బేసిస్ మీద 200 కోట్ల రూపాయలు అప్పనంగా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఎట్లా దానం చేసినావో చర్చ చేద్దాం రా అని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మొత్తానికి ఇది కేవలం ఇవాళ సందర్శన మాత్రమే, దీన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఎక్కడ దాకైతే అక్కడ దాకా ఈ అవినీతి ఆనకొండ ఆయన రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబాన్ని, ఆ దోపిడిని తప్పనిసరిగా కూడా ఎండగడతామనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం చెప్తానా అంటే మనమేమి తెలంగాణ ఏమన్నా ప్రత్యేక దేశమా? రేవంత్ రెడ్డి హిట్లర్ అనుకోగా దేశం కాదుగా, జర్మనీ అయిపోదు. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, ఇట్లా దాదాపు ఒక 27 మాల్స్ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో మద్దతుతోటి నిర్మాణం అవుతున్నది. గమ్మతేంది, ఇక్కడ మనం గట్టంగానే మిగతా రాష్ట్రాల ఉత్పత్తులు ఇక్కడ రావాలి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోఆర్డినేషన్ ఉంది దీనికి. ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా ప్రైవేట్ వాళ్లకు అప్పజెప్పి కన్స్ట్రక్షన్ చేయిస్తలేరు. ఏ రాష్ట్రంలో కూడా రియల్ ఎస్టేట్ దందాల కోసం 27 ఫ్లోర్లు కడతలేరు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని, దిస్ ఇస్ సపోజ్ టు బి ది భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులు, గద్వాల చేనేత కార్మికులు, పెంబర్తి ఇత్తడి కార్మికులు, వీళ్ళందరికి సంబంధించినటువంటి ఒక ఇమారత్ ఇది ఇక్కడ కట్టవలసింది. ఇక్కడ నువ్వు 9 లక్షలు తీసుకుంటున్నావు. ఈ 9 లక్షల్లో ఎంత శాతం ఈ పేద మధ్య తరగతి వర్గాలైనటువంటి చేనేత కళాకారులకు నువ్వు కట్టబెడతావు చెప్పు రేవంత్ రెడ్డి? డాక్యుమెంట్ ఉందా? దోపిడి దొంగల లెక్క దోసుకు తింటా ఉన్నారు. మీరు లెక్కేయండి అన్న, 27 లక్షలు ఇంటూ 10,000 రూపాయలు వేసుకుంటే ఎంతన్నా? 2,700 కోట్ల రూపాయలు. 20,000 రూపాయలు వేసుకుంటే ఎంతన్నా? 5,400 కోట్ల రూపాయలు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద స్కామ్. 2,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమి 27 లక్షల స్క్వేర్ ఫీట్ ఇంటూ 20,000 రూపాయలు అంటే 5,400 కోట్ల రూపాయల దోపిడీ, దాని మీద 200 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం లోన్. ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న ఘనాపాటి దోపిడీ. ఈ దోపిడీ నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా మీడియా మిత్రులకు, ఇది మన సంపద, భవిష్యత్ తరాల సంపద, విద్యార్థుల సంపద. దయచేసి ఈ సంపదను దోచుకుంటున్న రేవంత్ రెడ్డి యొక్క ఈ దుర్మార్గ భాగోతాన్ని మీడియాలో చూపెట్టండి, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయండి. దోపిడీ దొంగలుగా మారినట్టుగా వీళ్లకు తప్పనిసరిగా గుణపాఠం చెప్పాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ! జై తెలంగాణ!